నాకు నాన్నగారు చెప్పండి. బాగున్నావరా? బాగున్నాను నాన్నగారు. నీకు చదువు అవ్వట్లేదనే నీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి స్కూల్ పెట్టించాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళుంటే నీ భవిష్యత్ ఇంకెక్కడో ఉండేది. పొద్దున్నే నన్ను పొగడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. సర్లే గాని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? మళ్ళీ మొదలు పెట్టారా మీరు? మరేంట్రా నీ ప్రాబ్లం? మీకు అమ్మ దొరికినట్టు నాకు కూడా అమ్మలాంటి అమ్మాయి దొరకాలి కదా. నీకు నచ్చిన పిల్ల ఎక్కడుందో ఏంటో. నాన్నగారు మీకు ఎలా చెప్పాలి, నాకు ఈ అరేంజ్ మ్యారేజ్లో అవంటే అంత నచ్చవు. నాకు ప్రేమ కావాలి. ఐ వాంట్ లవ్. ఏంట్రా మేము నీకు ప్రేమ చూపిస్తూనే ఉన్నాం కదా. మీరు పంచే ప్రేమ కాదు నాన్నగారు, నన్నుగా ఇష్టపడి వచ్చే ప్రేమ కావాలి. ఏది ఏమైనా గానీ నీ జాతకం ప్రకారం ఈ సంవత్సరం దాటితే పెళ్ళి అవదురా. ఏదో విధంగా ఈ లోపే పెళ్లి చేసేసుకో. ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారేంటి నాన్నగారు? మనం 2025లో ఉన్నాం. రేయ్, మనం మారినంత ఈజీగా దైవాన్ని నేచర్ని మార్చలేంరా. సర్లే, మిమ్మల్ని కదిలించి నేనే తప్పు చేశాగానే ఆ పెళ్ళేదో వీలైనంత త్వరగా చేసుకుంటానులేండి. నీకోసం ఒక అమ్మాయిని చూశానురా. ఎవరు? అదేరా మన సుబ్బారావు అంకుల్ కూతురు. అదే? అమ్మో, అది ఇంకోటితోనే సెట్ అయిపోయింది నాన్నగారు. మరి రమత్తాల కూతురు? అమ్మ బాబోయ్, దాని గురించి మీకు తెలియదు నాన్నగారు. అమ్మో, దాంతో నా వల్ల కాదు. అయితే ఇంకో అమ్మాయి ఉందిరా. ఇంకెవరు? అదే మన సందులో స్వరూప. నాన్నగారు, అది సిటీలో చదువుకొని వచ్చింది. అమ్మో, దాని మెయింటెనెన్స్ మనకెక్కడ సెట్ అవుద్ది? దాంతో నా వల్ల కాదు. ఇలా అందరికీ ఏదో ఒక సాగు చెప్తే మరి ఎవరు కావాలరా నీకు? మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్, ఏమైనా వర్క్ ఉందా? వర్క్ ఏం లేదు కానీ ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేస్తే బాగోదు. వేరే లొకేషన్కి షిఫ్ట్ అయిపోదామా? సరే సరే పదండి మేడం, వెళ్దాం. ఓకే సార్. మేడం, ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓకే. ఎలాగో నాకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చేసింది కదా. ఓకే. నేను ఇప్పుడు వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. మంచిదే సార్. అయితే మీకు కూడా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనుకుంటా కదా? చూస్తున్నారు. అయితే అంటే మీకు కూడా పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదండి. అయితే మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే అది మీకు ఏంటే మీ తొక్కలో డిస్కషన్ ఇక్కడ. నువ్వేం చేస్తున్నారా ఇక్కడ? సర్లే, అరే ఇక్కడ నుంచి వెళ్ళరా కొంచెం ప్లీజ్. నేను వెళ్ళను, మీరే వెళ్ళరా ప్లీజ్. మీరే వెళ్ళండి. రే, ఇన్నాళ్ళకి చెయ్యక ఏదో చేయబోతున్నట్రా. ప్లీజ్ రా, చెడగొట్టకరా. అసలే నా మూడు బాగాలేదు, నేను వెళ్ళను, మీరే పండి. రే, నన్నే వెళ్ళమంటావా? వెళ్ళరా నువ్వు. అవును, మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. సార్, క్లాస్కి టైం అవుతుంది, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. మేడం అది ఏంటంటే మరి మేడం అది వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళా. సారేంటి పక్కొచ్చి డిస్కషన్ పెట్టారు? పెద్ద మ్యాటరే. సార్, నాకు క్లాస్ ఉంది సార్, నేను వెళ్ళాలి. ఈవిడ చూస్తేనే గోలెట్టేస్తుంది, వీడు చూస్తేనే వెంటనే చల్లంటున్నాడు. అబ్బా మేడం అది. రే, నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు రేడా? బాధపడుతున్నా. మళ్ళీ అదే చేసుకో, బయటికెళ్ళు. సార్ ఏంటి సార్ ఈ వెయిటింగ్? క్లాస్ ఉంది సార్, లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. నేను తర్వాత చెప్తాలే కానీ మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏంటో ఈ మనిషి. సార్ నిజం చెప్పండి, మంచి ప్లాన్ మీద వచ్చినట్టున్నారు ఇక్కడికి మేడం తీసుకొని. రే, ఐ యామ్ ప్రిన్సిపల్, షీ ఈస్ టీచర్. వి డిస్కసింగ్ అబౌట్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్. రే, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఊరుకోండి సార్, మేడం గారు ఒక్కరినే పక్క తీసుకొచ్చారంటే
మ్యాటర్ గట్టిదే. బా వీడి వెళ్తే స్కూల్ అంతా టాప్ సార్. చేస్తాడు. ఏం లేదురా బాబు. సారా రేబా డబ్బులురా. ప్రతిసారి డబ్బులు ఆడటం ఏం బాలేదురా. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. సరేరా, నువ్వు ఇవ్వకు, ఎప్పుడు ఇవ్వకు. పీస్ నాసుకోడక బాయ్. రేబా రే బా నీకే ఫోన్ చేస్తున్నాను రా. ఓ బిజీ వచ్చేస్తుంది. ఉందారా నీకు బుర్రుందారా నీకు? ఇంకోసారి కాల్ చేసి నన్ను డబ్బులు అడిగాను అనుకో, పిర్ర మీద వాత పెట్టేస్తా నా కొడక. చదువుకో అని చెప్పాను కదరా చెత్త నా కొడక. ఇప్పుడు డబ్బుల కోసం అడుక్కునే పని ఉండేది కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి బా అని అడుక్కుంటే ఎంత చిండాలంగా ఉంటుందో తెలుసారా చెత్త నా కొడక. చదువుకుందాం అనుకున్నా నన్ను కూడా చెడదెంగుదాం అని చూసారు కదరా చెత్త నా కొడక. కాల్ కచ్చాయి. రాజ్ గారిని ఇక్కడేం చూసావా? అబ్బో ఏంటి బండి యూటర్న్ తీసుకున్నట్టుంది. అదేం లేదులే. అదే అర్థమవుతుందిలే. గాల్లో తేలినట్టుంది గుండె పేలిన. ఆపుతావా? నా బ్యాగ్ కనిపించట్లేదే. వాడే దొబ్బేసి ఉంటాడా? నాతో మాట్లాడడానికి ప్లాన్ చేసి బ్యాగ్ తీసుంటాడేమో. అవునులే అయ్యుండొచ్చు. అందుకే వెతుకుతున్నా వాడిని. నీకొకటి తెలుసా? ప్రిన్సిపల్ ఏమైనా చేశాడా? తను ఈరోజు ప్రపోజ్ చేయడానికి కూడా తీసుకెళ్లాడు. మరేం చెప్పావు? తీసుకెళ్లాడు గాని ప్రపోజ్ చేయలేదు. ఒకవేళ చేస్తే? అమ్మో వాడు పెద్ద నసగాడే బాబు, బుర్ర తినేస్తాడు. వాడి వాక్ చూసావా ఎప్పుడైనా? ఆ స్పెక్స్ పెట్టుకొని ఆంబోతులా నడుచుకుంటూ వస్తాడు. ఇక వాడి మాటలు విన్నాడా పోతాడు. ఆల్రెడీ పోయాడు. హర్ట్ అయ్యాడంటావా? అయ్యుండొచ్చు. సరే పద, నీ బ్యాగ్ తీసుకుందాం. ఇదిగోండి మేడం మీ బ్యాగు. ఏరా దొబ్బేసావేంట్రా? మేమేం అలాంటి వాళ్ళం కాదు, మీరే బ్యాగ్ బస్సులో మర్చిపోయారు. థ్యాంక్స్ రా. చెప్పు. నాకు 250 కావాలి సార్. ఆగరా, అసలుకే నేను చిరాకులో ఉన్నా. ఏమైంది సార్? చెప్పలేనురా. చెప్పండి సార్. నా దగ్గర మొహమ్మంటే ఏంటి చెప్పండి. ఎందుకో నిన్ను నమ్మచ్చు అనిపిస్తుందిరా. నమ్మండి సార్. అర్థమైంది. 250గా కొడుతున్నా చూడు. కొట్టండి. నాకు మళ్ళీ అంటే ఇష్టం రా. ఓహో లవ్ మ్యాటరా? కానీ తనకు నేనంటే ఇష్టం లేదురా. ఏముంది, మీ పైన మనసు మార్పిలా చేసేద్దాం. అదేలేరా. అది నేను చూసుకుంటానులే సార్. మీరు 250 కొట్టేశారు కదా. రేయ్ నువ్వు చూసుకుంటావు కదా. ఓకే నేను చూసుకుంటానులే, మీరు పెట్టండి. బాయ్. ఇంకోసారి గీతతో మాట్లాడావనుకో నేను అస్సలు ఊరుకోను. అక్క లేదు తొక్కలేదు, పో ఇక్కడ నుంచి ఫస్ట్. మీరు ఆగండి మేడం. గీత ఎవర్రా? నా లవరు. అబ్బో నీకు లవర్ కూడా ఉందేంటి? ఏం మీకు లేరా? ఉండేవాడ్లే గాని వదిలేహారా? లేదు వాడే వదిలేశాడు. ఎందుకు వదిలేరండి? మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎవడ భరిస్తాడు? రే నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతున్నావురా నేను టీచర్ అనే విషయాన్ని. టీచర్ అయితే ఏంటంట చెప్పండి. మీరు చదువు చెప్పేవాళ్ళు, మేము చదువుకునే వాళ్ళం. చదువు చెప్పేయడం ఈజీయే, చదవడమే కష్టం. సరేలేండి పోతున్నాంలే. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపమే. హలో హాయ్. అవునా సరే నేను వస్తాను. నా ఫ్రెండ్ వచ్చాడు, నేను పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళేసి వస్తా. సరేనా? నువ్వు మీతో చూసుకో. సరే. ఓకే స్టూడెంట్స్, చెప్పిందంతా అర్థమైంది కదా మేడం? సార్ నేను బయటకు వెళ్ళేసి వస్తాను సార్. ఏంటి మేడం ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? కాల్ వచ్చింది, మాట్లాడేసి వస్తాను సార్. కాల్ వస్తే వెళ్ళిపోతారా? నాకు చెప్పరా? చెప్పడానికే వచ్చాను సార్. అయితే మళ్ళీ చెప్పండి. బయటికి వెళ్ళి వచ్చేస్తాను, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. సరే వెళ్ళరండి మేడం. వీడొక ప్రిన్సిపల్. ఇంత
మర్యాద నేనంటే. నాకు చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు. ఏంటో ఇల్లు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఏంటి? నీ దగ్గర ఒక 400 సెట్ అయ్యాయి అనుకో. ఈరోజు మ్యాచ్ ఉంది, వేసిస్తాను. 3000 వస్తాయి. 2000 నీకు ఇస్తాను. 1000 రూపాయలతో మందేద్దాం, పిచ్చెక్కిద్దాం. కన్విన్సింగ్ గా లేదురా. బాయ్ రా. రే ఆగరా రే. రేమా అంటే అది ఆ చెల్లి బర్త్డే అనుకుంటా, కాల్ చేస్తా అనుకున్నా ముందే. అవును బా. ఎంత కావాలి? ఓ 400 అలా. అంత లేదు కానీ 200 అయితే మేనేజ్ చేస్తారా? పర్లేదు బా, కొట్టు బా. చూడు నువ్వే హై స్కూల్లోనూ. ఫోన్ పే చేస్తున్నా, పండ వేసుకోపో. ఓకే బా. బా 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 ఫోన్ పే చేయి, కట్ అయిపోద్ది. గూగుల్ పే చేయి. ఓకే ఓకే బాయ్. ఓకే బా, బాయ్ బాయ్. రే బావ రే. మేడం బాగుంటుందా? ఏ క్లాసు? అబ్బా ఇప్పుడు మరి మేడం కల్ ఎవరైనా ఉన్నారా? అయితే వద్దులే. బా ఏమైందిరా అలా ఉన్నావు? ఫీల్ అయ్యావా? ఒకటా 2 3 6 అలా ఎలా ఫీల్ అయిపోయావురా? ఓడి అమ్మా, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావా? ఓడి అమ్మ, నీ దగ్గర లేని కాడు బతికిపోయాను రా. లేకపోతే నా పరిస్థితి రా బాబు. నేను అమ్మ నీతో తిరగడం కన్నా వెళ్ళిపోవడం బెటర్ రా బాబు. అయినా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోవడం ఏంట్రా? కూర్చో. ఎక్కడికి వెళ్తావు? ఎన్ని పాస్ అయ్యవరా? 1 2 మొత్తం అన్ని పోయాయంటగా. ఈ కోడి బూరతోటే కళను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది అవ్వదురా. ఇప్పుడు నేను కళ ఇంటర్కి వెళ్తాం. నువ్వేం చేస్తావు? అక్కడ కూర్చొని బచ్చాలు ఆట ఆడతావా? అక్కడ మేమిద్దరం ప్రేమించుకుంటాం. అక్కడ వర్కౌట్ కాలేదనుకో, డిగ్రీకి వెళ్తాం. అక్కడ 2-3 సంవత్సరాలు వర్కౌట్ అయిపోద్ది అనుకో, తర్వాత పెళ్ళి చేసుకుంటాం. స్టీల్ డబ్బా కింద రాసినట్టు ఆ సౌండ్ వేసుకొని అరవడం అవసరం ఏంట్రా? ఇప్పుడు అదేదో చిన్నపిల్ల కాబట్టి నీకు పడింది. రేపు పెద్దగా అవ్వద్దు, కొంచెం బుర్ర వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు డబ్బు కావాలి. అది రావాలంటే సిగరెట్ వేస్తే వస్తుందా, లేదా మందు వేస్తే వస్తుందా? రాదు. చదువుకుంటే వస్తుంది. నా అలా చదువుకుంటే వస్తుంది. అయినా ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కాలే కానీ వెళ్ళి చుక్ చుక్ అని చెప్పి కళంట తిరుగు. కళ మాత్రం రేపు నా ఇంట తిరుగుద్ది.
దూరం వచ్చిన తర్వాత నేను నీతో కలిసి ఉండడం వేస్ట్. లెట్స్ బ్రేకప్. ఇంతకాలం ప్రేమించావనుకున్నాను, భరించావని తెలీదు. రే బా ఏమైందిరా? అరే నీ మళ్ళీ చెత్తను పెట్టు. రే బా రే ఈ పార్సల్ ఏంట్రా పట్టుకొచ్చావు? రే బా అరే నీ రే అరే బా రే ఆగరా. రే బా ఆగు. అరే ఆగరా. అరే ఆగమని చెప్తుంటే. రే రే బా పచ్చిగండి రాకో రాకో. రాకో నా దగ్గర రాక. అరే బా అది కాదురా, నేను చెప్పేది వినరా. అరే ఆగరా. రే అరే అరే ఆగరా. పిచ్చిగా ఏమైనా పట్టిందా? రే బా రే బా నా మాట వినరా. అరే ఇట్రా ఫస్ట్ ఇట్రా. రే బా అరే నేను చెప్పేది వినరా. రే బా రే రే ఏమైందిరా చెప్పరా. రే దా కూర్చో. కుంప తీసి ఆ అమ్మాయి నేను కాదు కదా. నువ్వే. క్లాస్లో పిల్లలకి ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటాను, కానీ నా ఫ్యూచర్ గురించి నేనే ఆలోచించాలి కదా. ఈరోజు బ్రేక్ టైంలో స్టాఫ్ రూమ్లో అందరికీ చెప్పాను, పోచారంలో ఏఎస్పీఎల్ స్ప్రింగ్స్ 2 BHK 63 lakhs ఆల్ ఇంక్లూజివ్స్తో వస్తున్నాయని. గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేనైతే ప్లాన్ చేశాను, ఇప్పుడే సైట్ విజిట్ కూడా బుక్ చేశాను. April 30th వరకు మాత్రమే ఆఫర్ వ్యాలిడ్. సో మీరు కూడా వెళ్ళి చూసి డిసైడ్ అవ్వండి. మన కుటుంబం కోసం ఒక పర్ఫెక్ట్ బిగినింగ్ ASBL స్ప్రింగ్స్. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్.